అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. జి. కాంబెల్ మోర్గాన్ అనే భక్తుడు దేవుని బిడ్డలు పిల్లిలా నడవాలి అని చెప్పాడు. పిల్లి నడక అంటే ఈరోజు మోడల్స్ లేక సినిమా వాళ్ళు నడిచే క్యాట్ వాక్ కాదు అన్నట్టు. పిల్లి అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య పేపర్లో ఒక విషయాన్ని చదివాను. ఇటలీకి చెందిన 22 ఏళ్ల చియారా టిక్ టాక్ అవి ఇవి చేసి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిందంట. ఆమె టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోయి, పైత్యం బాగా పెరిగిపోయి మానవ పిల్లిగా మారాలనే ఆలోచన ఆమెకు వచ్చిందంట. అనుకున్నదే తడవుగా ఆమె యొక్క ప్రతి అవయవములో పిల్లి రూపం కనిపించేలా 20 సర్జరీలు చేయించుకుందంట. ప్రియులరా, అలాంటి పిచ్చి పనులు మనకు వద్దు. కానీ జి. కాంబెల్ పిల్లి నడకను గురించి వివరించాడు. అతడు పిల్లి నడకను గురించి వివరిస్తూ ఇలా రాశాడు. భవనాలు చుట్టూ కట్టే ప్రహారీ గోడలను చూసే ఉంటారు కదా. ఆ ప్రహారీ గోడలపై ఎవరూ రాకుండా, అంటే దొంగలు రాకుండా, గోడ పైభాగంలో విరిగిన సీసా పెంకులు లేదా గాజు ముక్కలు పొదుగుతారు. వాటి పదునైన మొనలు పైకి ఉండి ఎవరు అజాగ్రత్తగా అడుగు వేసినా చీల్చేస్తాం సుమా అన్నట్లు ఉంటాయి. అటువంటి గోడపై పిల్లి ఎలా నడుస్తుందో జి. కాంబెల్ మోర్గాన్ వివరించాడు. ఆ పదునైన గాజు పెంకుల మధ్య నెమ్మదిగా ఆలోచనాపూర్వకమైన కదలికలతో, ఎంతో నేర్పుతో, చాతుర్యంతో, మెలకువతో పిల్లి జాగ్రత్తగా తన పాదాన్ని మోపుతుంది. అదే జ్ఞానయుక్తమైన నడక, అదే అందమైన నడక కూడాను. సొలొమోను షూలమ్మితి యొక్క నడకను చూచినప్పుడు ఆమె ఎంతో చక్కగా అందముగా నడుచుచున్నట్లు అతడు చూశాడు. చక్కగా నడుచుట అంటే పడిపోకుండా, జారిపోకుండా నడుచుట. మీరు ఎప్పుడైనా జారుడు నేలలో నడిచారా? జారుడు నేలలో మనము చాలా జాగ్రత్తగా నడుస్తాం. అలాగే ముళ్ళున్న ప్రదేశాల్లో కూడా మనం చాలా చక్కగా నడుస్తాం. కీర్తనల గ్రంథం 73:18 భక్తిహీనులను దేవుడు కాలు జారు చోటనే ఉంచినట్లు ఆసాపు తెలియచేస్తున్నాడు. కీర్తన 73:18 నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచియున్నావు. ప్రియులరా, కాలు జారుట అంటే మనకు తెలుసు, పాపంలో పడిపోవుట. పాపములో పడిపోకుండా జీవించటమే చక్కగా నడుచుట. అలాంటి జ్ఞానయుక్తమైన నడకను నడవాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలని చెప్పాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 13:13 పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలని చెప్పాడు. ఎఫెసీ 5:10 వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని, అలాగే ఎఫెసీ 5:16 జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్పాడు. కొలస్సీ 1:11 ఆయనకు అనగా ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవాలని, కొలస్సీ 4:5 వెలుపటి వారి పట్ల అనగా అవిశ్వాసుల ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలని చెప్పాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:3 శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోవాలని హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మీరు ఎలా నడుచుకోవాలనుకుంటున్నారు? ఈ లోకము ఒక జారుడు ప్రదేశమని,
అలాగే ముళ్ళున్న ప్రదేశమని ఎరిగి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, మీరు వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా జ్ఞానయుక్తంగా వేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాంటి అందమైన జ్ఞానయుక్తమైన నడకను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సంవత్సరంలో ఈ లోకములో ఆయన జారుడు కలిగినటువంటి నేల వంటి లోకంలో, ముళ్ళు గాజు పెంకులతో నిండిన ఈ లోకంలో మేము ఈ సంవత్సరం జ్ఞానయుక్తంగా నడుచుకొని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.